బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నోవహు. అతను ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. కొంతమంది అనేటటువంటి మాట ఏంటంటే, అయ్యా దైవజనుడా, ఈ లోకంలో నీతిగా బ్రతికితే రోజులు లేవండి, మంచిగా బ్రతికితే రోజులు లేవండి అని చెప్తూ ఉంటుంటారు. అయితే నోవహు ఉన్నటువంటి కాలంలో అందరూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నారంట, ఇష్టానుసారమైన జీవిత విధానంలో కొనసాగిపోతున్నారంట. ఇలా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి తరుణంలో నోవహు ఒక్కడు మాత్రమే దేవుడు చూస్తుంటుండగా నీతిగా కనిపించాడంట. అయితే దేవుడు ఎప్పుడైనా తన పని ఎవరికైనా అప్పచెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడికి నీతిగా కనిపించే ఒక వ్యక్తి కావాలి. అందుకనే దేవుడు నోవహును దర్శించాడు, దేవుడు నోవహును కలుసుకున్నాడు, దేవుడు నోవహుకి ప్రత్యక్షమయ్యాడు. అయ్యి ఒక మాట చెప్తున్నాడు, నోవహు, ఈ తరమంతటిని జల్లెడి పెట్టి చూస్తే నువ్వు ఒక్కడవే నా దృష్టికి నీతిగా కనిపించావు, నువ్వు ఒక్కడవే నా దృష్టికి యథార్థంగా కనిపించావు, కనుక నీకు పని అప్పు చెప్దాం అనుకుంటున్నాను. ఏమండి, దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి పని అప్పు చెప్పడంట. ఎవరైతే దేవుడికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే దేవుడు పని అప్పు చెప్తాడు. కనుక ఇప్పుడు నోవహుకు పని అప్పగించాడు. ఏంటి అని అంటే, చితిసారకపు మ్రానుతో ఒక పెద్ద ఓడ కట్టాలి, చాలా పెద్ద ఓడ కట్టాలి, ఏకంగా 3 అంతస్తులు ఎత్తు ఉన్నటువంటి ఓడ కట్టాలి. అందులో ప్రతి భూజంతువు పవిత్రమైనవి జతలు జతలుగా అందులో చేర్చబడే అంత పెద్ద ఓడ దేవుడు ఆయన చేత కట్టమని చెప్పాడు. అయితే దేవుడు చెప్పే సమయానికి నోవహుకి ఓడ కట్టడం తెలియదు, నోవహుకు అంత జ్ఞానం కూడా లేదు. కానీ దేవుడే కట్టమన్నాడు కనుక దేవుడే నోవహుకు ఆ జ్ఞానము కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో కొన్నిసార్లు దేవుడు ఏదన్నా మనకు ఒక పని బాధ్యత అప్పగించాడు అని అంటే, ఒకవేళ మన దగ్గర ఆ సామర్థ్యం లేకపోయినా ఆయనే తన సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇదిగో నోవహుకు ఆ సామర్థ్యం ఇచ్చి ఇప్పుడు ఓడ పని ప్రారంభించడం జరిగింది. నోవహు ఎడారిలో ఉండి ఓడ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎవరైనా పడవ కట్టాలంటే, ఓడ కట్టాలంటే సముద్రం ఒడ్డును కడతారు, లేకపోతే నదొడ్డును కడతారు. ఏమండి, కానీ నోవహు దేవుణ్ణి నమ్మి ఒక ఎడారి ప్రాంతంలో ఓడ నిర్మాణం ప్రారంభించాడు. అదే విశ్వాసం అంటే, అదే విధేయత అంటే. సరే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నోవహు ఓడ నిర్మాణం చేస్తుంటుండగా చుట్టూ ఉన్న ప్రజలు చూస్తున్నారు, చూసి అడుగుతున్నారు, నోవా గారు ఏం చేస్తున్నారు? నోవాహుకి భార్య ఉన్నారు, భార్య దగ్గరికి కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు. నోవహుకు 3 పిల్లలు ఉన్నారు, షేము, హాము, యాపేత్ అనే 3 పిల్లలు ఉన్నారు. అలాగే 3 కోడళ్ళు కూడా ఉన్నారు. అయితే వీరందరూ కలిసిగట్టుగా ఓడ నిర్మాణం చేస్తుంటుండగా కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏం చేస్తున్నారండి? ఓడ కడుతున్నాం. దేనికి? ఇదిగో ఇక 120 సంవత్సరాల్లో ఒక భయంకరమైన జలప్రళయం భూమి మీదకి రాబోతుంది. ఎందుకు రాబోతుంది అని అంటే, భూమి మీద పాపం భయంకరంగా పెరిగిపోయిన కారణాన దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి తుడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. అంటుంటుంటే, ఏమయ్యా నోవహు, జలప్రళయమా చూసొచ్చావా నువ్వేమన్నా అని ఆయన కడుతున్న ఓడను చూసి హేళన చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఎంత హేళన చేస్తున్నా నోవహు కానీ, తన భార్య కానీ, 3 కొడుకులు కానీ, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది కలిసిగట్టుగా ఆ ఓడ పూర్తయ్యే వరకు పని చేస్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు నువ్వు ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి వస్తూ ఇలా దేవునిలో కొనసాగుతుంటే కొంతమంది నిన్ను అడుగుతూ ఉంటారు, ఏమ్మా ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు? ఏమయ్యా ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు అని అంటే, మీలో చాలామంది చెప్పే మాట ఏంటంటే, అంటే ఒకంత భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, బాబు ఇదిగో పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఇదిగో యేసు ప్రభు 2వసారి భూమి మీదకి వచ్చే రోజు ఒకటి రాబోతుంది. అయితే ఈ భూమి ఆకాశం అందల సమస్తం అంతా కూడా లయమైపోబోతుంది. అయితే ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువు నామమున రక్షణ అనుభవంలోనికి వస్తారో వాళ్ళు ఇక్కడ నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. పరలోకంలో ఉండడానికి మేము ప్రభువుని నమ్ముకున్నాం, పరలోకంలో ఉండడానికి మేము ప్రతి కోటానికి వెళ్తున్నాం, మేము పరలోకంలో ఉండడానికి మారు మనసు పొంది పాపం మాని బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చామని చెప్తుంటే కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు తెలుసా? పరలోకమా చూసొచ్చావా అని అడగట్లేదా? కొంతమంది భక్తి చేస్తున్న వారిని చూసి కొంతమంది హేళన చేయట్లేదా?
ఏరా ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా జీవితాన్ని కట్టుదిట్టం చేసుకుని బ్రతుకుతున్నావు. రేపన్న రోజు భవిష్యత్తులో ఆ పరలోకం ఉందో నరకం ఉందో నీకేం తెలుసు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే నోవాహుకి తన కుటుంబానికి చాలా ఆటంకాలు వచ్చాయి ఓడ నిర్మించుకుంటున్నటువంటి సమయంలో. అయితే ఒక్కసారి చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకుని నోవాహు తనకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా కొనసాగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది దైవ సేవకుడు వెనకాలే ఉండి ప్రతి వారం తోస్తూ ఉన్నా కానీ కొంతమంది ఇంకా భక్తిలో వెనక్కే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నోవాహుతో మన భక్తి పోల్చుకుంటే ఒక్కసారే దేవుని వాక్యం విన్నాడు, ఒక్కసారే ప్రభు స్వరం విన్నాడు, ఒక్కసారి చెప్పిన మాటతో 120 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఏమండి, ఆయనతో పోల్చుకుంటే మన భక్తి ఏం సరిపోతుందండి అసలు. అయితే నోవాహు అంత క్రమంగా ఓడగడుతున్నాడు. తన బలం అంతా దేనికోసం వాడుతున్నాడు? ఓడ కోసం వాడుతున్నాడు. తన ధనమంతా దేనికోసం వాడుతున్నాడు? ఓడ కోసం వాడుతున్నాడు. ఏమండి, తనకున్న తలాంతులన్నీ దేనికోసం వాడుతున్నాడు? ఓడ కోసం వాడుతున్నాడు. ఉదయం లెగితే రాత్రి పడుకునేదాకా దేనికోసం కష్టపడుతున్నాడు? ఓడ కోసం కష్టపడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన అన్నీ మానుకొని, ఇంకొక మాట అర్థమయ్యని చెప్తాను. ఏమండి, 120 సంవత్సరాలు పెళ్ళయిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు ముగ్గురు, షేము, హాము, యాపేతు, ముగ్గురు కోడళ్ళు పిల్లలను కూడా కనలేదండి. అన్నీ పక్కన పెట్టి ప్రభు పని చేయడం మొదలెట్టారు. హల్లెలూయా. అన్నీ కాదనుకొని ప్రభు కొరకు నిలబడ్డారు. అయితే చూడండి జాగ్రత్తగా, ఓడ పూర్తయింది. 120 సంవత్సరాలు జరిగింది, ఓడ పూర్తయింది. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు నోవాహు, నాయనా రండి, లోపలికి రండి. ఇప్పుడు వరకు ఒకవేళ ఎలాగో చేయలేదు, ఇప్పటికైనా లోపలికి రండి అంటే ఎలవా వాళ్ళలోకి వెళ్ళాలంట. లోకంలో బోళ్ళు అంత ఉంటుంటగా వాళ్ళలోకి వచ్చి ఏం చేస్తాం మేము? చాలామంది మందిరానికి రెండయ్యా, దేవుని సన్నిధికి రెండయ్యా అంటుంటే ఏమంటున్నారు? లోకంలో బోళ్ళు అంత ఎంజాయ్మెంట్ ఉంది. ప్రార్థనా కూటం దగ్గర ఏముంటుంది? స్తోత్రాలు హల్లెలూయాలు తప్పితే, ఆ సప్పట్లు తప్పితే ఏముంటాయి అని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. అలాగే హేళన చేశారు ఆయన. జరిగిన విషయం ఏంటంటే, నోవాహు భార్య, నోవాహు పిల్లలు, కోడళ్ళు అందరూ ఓడలోకి వెళ్ళిపోయారు. ఇదిగో పశువులు జంతువులు అన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయిగా, జతలుగా అన్నీ వెళ్ళిపోయాయి. సరే, ఇక చూడండి, లోపలికి వెళ్ళాక చినుకులు మొదలయ్యాయి. 1 రోజు 2 రోజులు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం. ఇక ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమిలో ఉన్న ఓటలు ఊరిపోవడం ప్రారంభించాయి. జరిగిన సంగతి ఏంటంటే, ఇదిగో వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు ఉన్నాయి చూసారా, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, సెకండ్ ఫ్లోర్ మునిగిపోయింది, లిఫ్ట్ వేసుకొని టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది, అది మునిగిపోయింది. తాడి చెట్లు ఎక్కేస్తున్నారు, అయ్యి మునిగిపోయినాయి, కొండలు ఎక్కేస్తున్నారు, అయ్యి మునిగిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇలాగుంది, నోవా తలుపు తీ, నోవా చచ్చిపోయేలాగున్నాను నోవా, ఇక నా జీవితం ఇక్కడితో ముగిసిపోయేలాగుంది నోవా అని ఒక్కడు ప్రార్థనలు చూడండి, ఒకసారి చూడండి ఎలా మీదడిపోతున్నారు. కానీ ఇప్పుడు నోవా తలుపు తీయడానికి అవకాశం ఉందా? పోనీ ఒకవేళ నోవాకి చుట్టాలు ఉంటారు కదా, నోవాకి తమ్ముడు వరుస అయ్యేవాళ్ళు, ఏమండి మరదలు వరుస అయ్యేవాళ్ళు, చెల్లి వరుస అయ్యేవాళ్ళు, పిన్ని వరుస అయ్యేవాళ్ళు, బాబాయి వరుస అయ్యేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నోవాహుని వ్యతిరేకించే ఉండుంటారు కదా. వాళ్ళు కూడా వచ్చి నోవాహుని అడుగుతుంటే ఇప్పుడు నోవాహు ఏం చేయగలడు? అయ్యా, సమయం ఉండగానే సన్నిధికి రావాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఇదిగో డోరు మూసుకుపోయింది, ఇదిగో ఆ సువార్త ద్వారము ముయ్యబడిపోయింది, రక్షణ ద్వారము ముయ్యబడిపోయింది, ఇక చేసేది లేదు అని అంటే ఇక మా పరిస్థితి ఏంటి? ఆ జలప్రళయంలో మునిగి చచ్చిపోవడమే. అయ్యో, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆ జలప్రళయంలో చనిపోయారండి. అయితే మరి నోవాహు కుటుంబం నీతిగా బ్రతికినందుకు ఆయనకు మిగిలింది ఏంటి? ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిగా బ్రతికినోడికి వెంటనే రోజులు లేకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళకొక రోజు రాబోతుంది. హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడినోడికి వెంటనే ఫలితం కనిపించినా కనిపించకపోయినా ఏదో ఒక రోజు నిశ్చయంగా ఫలితం చూడబోతున్నారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా.
అందరూ ఇల్లు కట్టుకుంటుంటే నోవాహు ఏం కట్టాడు? ఓడ కట్టాడు. నేను అంటాను, నోవాహు సేవ కట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని కోసం కష్టపడినందుకు దేవుడు ఏం చేశాడు? నేను వచ్చిన ప్రశ్న అడుగుతున్నాను మరి మిమ్మల్ని. ఏమండి, ఒక్క 15 సెకండ్ల సమయం ఇస్తున్నా. దేవుడు నోవాహుకి ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడులే, అది కాకుండా ఏం చేశాడో చెప్పాలి నాకు. అయిపోయిన సమయం, ఇంకా ఏసు రక్తమే చేయం. ఏమండి, భూమంతా నోవాహుకి, నోవాహు కుటుంబానికి దేవుడు రాసి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఓసారి చప్పట్లు కొట్టండి దేవుడికి. సప్పగొన్నాయి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఎవరున్నారండి? ఇంకా నోవాహు, వాళ్ళ భార్య, వాళ్ళ 3 కొడుకులు, 3 కోడళ్ళు. కష్టపడే టైంలో దేవుడి కొరకు కష్టపడిపోతే తర్వాత ఇంకా కాళ్ళు సాపుతే పడుకోవచ్చు. ఇంకా హల్లెలూయా. యేసు రక్తమే చేయి. ఆమె అది తెలివైనోడు చేసే పని. ఇక్కడ నీతిగా కొద్ది కాలం బ్రతికితే ఇదిగో పరలోకంలో మనం రాజాల్లా బతికేయచ్చండి. ఇంకా హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలం ఇంకో చెమటడితే అట్నే, సొక్కా నలిగితే నలగనే, నొప్పడితే కొంతసేపు కాళ్ళు నొప్పట్నే, అరిస్తాం కదా, గొంతు మండిపోతుంటుందండి మాకు. జ్వరం వచ్చినా వాక్యం చెప్పాలి, తలపోటు వస్తున్నా ప్రసంగం చెప్పాలి. ఇంకో ఇగో నోస్ జ్యూస్ ఇదంతా అయిపోతున్నా చెప్పాలి. ప్రభు కొరకు కరిగిపోతున్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది, కానీ ఒకరోజు ఫలితం చూస్తాం మేము. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇక్కడ కూడా మీలో కూడా ఒకవేళ ప్రజలు నిందిస్తున్నా, కుటుంబస్తులు ఒకవేళ లోకుగా మాట్లాడుతున్నా, అందరూ హేళన చేస్తున్నా, బైబిల్ పట్టుకొని ఓ వెళ్ళిపోతుందంటే హల్లెలూయా తల్లి అన్నా కానీ ప్రభు కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అరిగిపోయి కరిగిపోవడం ప్రారంభించు. ఒకరోజు నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబస్తుల మధ్యలో, నీ పేటలో, నీ కాలనీలో, ఇంకో నీ ఆఫీసులో నా దేవుడు నీ కొమ్ము హెచ్చించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో కొద్ది కాలం అవమానించబడతావు, కొద్ది కాలం నిందించబడతావు, కొద్ది కాలమే. ఆ తర్వాత ఉంటుంది అసలు సీన్. ప్రజలందరికీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు ఒక రోజు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. గర్వంతో చెప్పట్లేదు, దేవుడి మీద విశ్వాసంతో చెప్తున్నాను ఈ మాటలు. ఆమేన్. నీతిగా నిలబడితే రోజులు ఉన్నాయా లేవా? చెప్పాలి. ఉన్నాయా లేవా? లోకంలో పడి చెడి తిరుగుతున్న వాళ్ళు మునిగిపోయారుగా, కానీ ప్రభు కొరకు నిలబడినోడు శ్రమల కొలిమిలో తేలి ఆడుతున్నాడు. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.